అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి కూటమి అభ్యర్థి జయచంద్ర రెడ్డితో మా చీఫ్ ఎడిటర్ రాజేంద్ర ముఖాముఖి ప్రసారమవుతుంది. నమస్తే, నేను మీ రాజేంద్ర. ఇవాళ అన్నమయ్య జిల్లాలో మనం ప్రవేశించిన తర్వాత ముఖ్యంగా మనం వచ్చినటువంటి నియోజకవర్గం తంబళ్లపల్లి. మొట్టమొదటిసారిగా ఆయన చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల మీద మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ అధినాయకుడు చేసినటువంటి ఈ వయసులో కూడా 53 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చి యువకుల్లాగా ఆయన మళ్ళీ కార్యక్రమాల్లో పాల్గొనటం ఎక్సలెంట్. అదేనా ఇన్స్పిరేషన్ మీకు? ఆయన ఇప్పుడే కాదు, మేము ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి, అంటే ఆయన ఫస్ట్ సీఎం అయినప్పటి నుంచి కూడా ఫాలో అవుతున్నాం. అప్పుడు ప్రజెంట్ అప్పుడు నేను ఫస్ట్ ఇయర్ బీటెక్ 96లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతాను. అప్పటి నుంచి ఫాలో అవుతున్నాం. ఆయన చేశాను. తర్వాత కుప్పంలో ఆయనతో ఒక టూ ఇయర్స్ కుప్పం ప్రాజెక్టులో పనిచేసినాను యాజ్ ఏ సివిల్ ఇంజనీర్గా. సో తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్, బిజినెస్ ఇవన్నీ అయిన తర్వాత ఫ్యామిలీ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఆయన స్ఫూర్తిగా పోయి అడగడం జరిగింది, ప్రజలకు కొంచెం సేవ చేయాలనిపిస్తానంటే ఆయన కూడా మన ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ మన విజన్ కానీ నచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చినాం. ఎస్ సార్. నిజానికి మనం వచ్చింది కూడా ఒక కుగ్రామం. బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ వ్యాపార రంగంలోకి మీరు అడుగుపెట్టారు. అంతో ఇంతో కంఫర్టబుల్గా ఉన్నటువంటి పరిస్థితి మీది. అలాగే మీ శ్రీమతి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్. మీరిద్దరూ హ్యాపీగా బెంగళూరు లాంటి ప్రదేశంలో సిటీలో బతకచ్చు, కానీ ఇక్కడ స్టిల్ యు ఆర్ కంటిన్యూ. వాట్ ఈస్ ద రీజన్? మీరు అన్నట్టు కంఫర్ట్ లైఫ్. నేను యుఎస్లో వర్క్ చేసినాను. ఇండియాలో నేను యుఎస్లో టాప్ ఎంఎన్సీ అయిన బ్యాంక్ ఆఫ్ అమెరికాలో యాజ్ ఎ మేనేజర్గా ఐ రిజైన్ మై జాబ్ ఆన్ 2011లో నేను రిజైన్ చేశాను. 2012 మార్చ్లో నేను బిజినెస్లోకి ఎంటర్ అయినా అఫిషియల్గా. బిఫోర్ దట్ 3 months లాంగ్లో 2011 అక్టోబర్లోనే బిజినెస్లోకి ఎంటర్ అయినా. సో అదేంటంటే అక్కడి నుంచి బిజినెస్ చేసుకొని మనం అన్నీ ఇప్పుడు ప్రజెంట్ నా ఫ్యామిలీకి నాకు సంబంధించినంత వరకు నా లైఫ్, నా చిల్డ్రన్స్ లైఫ్ వరకు ఐఎమ్ ఓకే, నో ప్రాబ్లం ఫర్ మెయింటెనెన్స్. ఎస్, యూ హ్యావ్ రీచ్డ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఐ థింక్. దాంతోపాటు నేను ఈ కరోనా టైంలో, స్పెషల్లీ ఈ కరోనా టైంలో బిఫోర్ ఈ పాలిటిక్స్ అనేది ఇవి 99 నుంచి స్టూడెంట్ లైఫ్ నుంచి ఉన్నాయి. అక్కడి నుంచే కొంచెం చేసుకున్నాం. లేకపోతే వీ బార్న్ అండ్ బాట్ అప్ ఇన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎట్లుంటాయో మీకు తెలిసినవే. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ నేను చదువుకున్నప్పుడు 3 kilometers మా ఊరు ఇక్కడి నుంచి. ఏ బస్సు సౌకర్యం ఉండదు, ఏంది ఉండదు, నడుచుకొని పోలా కట్ట మీద. వర్షం వస్తే ప్యాంటు కూడా తడిసిపోతుంది, అట్లా ఉంటుంది. నడిచే కూడా కాదు, ఇట్లా ఇక్కడి నుంచి వచ్చి చదివినాం కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్లో నా సిద్ధార్థ జూనియర్ కాలేజ్ మదనపల్లిలో నేను ఫస్ట్ ఎంసెట్ ర్యాంక్ వచ్చింది నాకే, ఆ కాలేజీలో. అప్పట్లో మా నాన్న కూడా చాలా గర్వంగా చెప్పేవాడు, ఈ మండలంలో నా కొడుకే ఇంజనీరింగ్ జాయిన్ అయినాడు, నా కొడుకు ఇంజనీర్ అన్నారు. అట్లా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి టార్గెట్ చేసుకుంటూ వచ్చినాం. ఫస్ట్ టార్గెట్ ఇంజనీర్ అవ్వాలా, సెకండ్ టార్గెట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలా, సెటిల్ కావాలా, తర్వాత టార్గెట్ బిజినెస్లోకి పోయి ఫ్యామిలీ సేఫ్గా ఉండాలా. సో ఇవన్నీ అయినాక సో నవ్ ఇట్ ఈజ్ ఓకే. మనతో కాదు, మనతో పాటు ఇంకొక 4 మనలాగా ఎవరైతే ఈ విలేజ్లో ఉన్నారో, ఎవరైతే నాతో పాటు చదువుకున్నారో వాళ్ళ పిల్లలు కానీ ఇంకోరు కానీ ఒక గోల్స్ ఉన్న వాళ్ళని ఇంకొంచెం ముందుకు తీసుకోవాలా అనే ఉద్దేశంతో ఈ రాజకీయాలకు అడుగు పెట్టడం జరిగింది. ఎస్, బహుశా మీకు చదువు విలువ బాగా తెలిసి ఉంటుంది. అందుకే మరి ఇక్కడ రాబోయే రోజుల్లో మీరు చేయబోయే కార్యక్రమాల్లో విద్యకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపే అవకాశం ఉందా? అవును సార్. ఎక్స్పెషల్లీ నేను పెట్టుకున్న అజెండాలో 3 ఉన్నాయి సార్ మెయిన్గా. ఒకటి, రైతుల్ని రాజుల్లాగా బతికేటట్లు, ప్రతి ఎకరాకు 3 నుంచి 4 లక్షల ఆదాయం వచ్చేటట్లు, అందరినివా కాలువల ద్వారా ప్రతి చెరువుకు కుంటకు నీళ్లు అందించి వాళ్ళను ఈ ఫ్రూట్స్ వైపు, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ డ్రై ల్యాండ్ ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్ వైపు మళ్ళిస్తే గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్స్ వస్తుంది, మంచి క్వాలిటీ వస్తుంది ఫ్రూట్స్. అటువైపు మళ్ళీ చాలా
వాళ్ళ దాంట్లో ఎక్స్పోర్ట్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకోవాలా. ఎవరీ 20 కిలోమీటర్స్ రేడియస్లో ప్రాసెసింగ్ యూనిట్ ఉండాలా. 20 కిలోమీటర్స్ రేడియస్లో రైతు మార్కెట్లోకి ఇచ్చి ఇమీడియట్ డబ్బులు వచ్చే సదుపాయం కావాలా. రెండోది మా అధినాయకుల్ని మనం రిక్వెస్ట్ చేయడం కూడా దీనిలో గురించి అడిగినాం. ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ టమోటా ప్రాసెసింగ్ యూనిట్, ఈ రెండు కూడా మొన్న బహిరంగ సభలో ఆయన కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు ఏపీఐసి 2 ఇండస్ట్రియల్ కారిడార్స్. ఎందుకంటే ఇప్పుడు మేము అన్నిటికీ చాలా దగ్గర ఉన్నాం. మా బార్డరు తమ్మలపల్లి బార్డరు మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 70 కిలోమీటర్స్లో ఉంటుంది. ఓన్లీ 70 కిలోమీటర్స్. అండ్ సీపోర్ట్, బిగ్గెస్ట్ సీపోర్ట్ చెన్నై కూడా 170 కిలోమీటర్స్, 170 to 180. దీంతో కొత్తపట్నం మంది అయితే 120 to 130 కిలోమీటర్స్. సో ఇది చాలా నీరర్, సీపోర్టుకు నీరర్, ఎయిర్పోర్టుకు నీరర్. సో ఇండస్ట్రీస్గా డెవలప్ కావడానికి చాలా స్కోప్ ఉన్న ప్రాంతం. దట్టు మాకు 70,000 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నాయి. గుట్టలు, కొండలు, రెవెన్యూ ల్యాండ్స్ అంతా ఉన్నాయి. సో వీటిని అన్నింటినీ మనం కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే రేపు ఫ్యూచర్ ఇప్పుడున్న 25,000 to 30,000 పీపుల్, చిల్డ్రన్స్, డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసుకున్న వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఎంసీఏ చేసిన పిల్లలు ఇండ్ల ముందర కూర్చుంటున్నారు. పేరెంట్స్కు ఒక బడ్డన్గా తయారవుతున్నారు. వాళ్ళు పేరెంట్స్ని చూసి భయపడుతున్నారు, బాధపడుతున్నారు. మా నాన్న చదివించినాడని నేనేం చేయలేకపోతున్నాను. పేరెంట్స్ కూడా అట్ ద సేమ్ టైం వానికి మంచి ఉద్యోగం రాలేదే, వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు, వాడిని ఎట్లా మనం ఫేస్ చేయాలని. ఇది నేను ఫేస్ చేసింది రియల్గా, నేను మా నాన్నతో. దాన్ని ప్రతి పిల్లోడిలోనూ నేను చూస్తాను. ఎవరికైనా నాన్న అనేది ఒక బాధ్యత. అరే నేను చదివించిన నా కొడుకు సరిగా మంచి జాబ్ రాలేదే, వాడు ఏదో బాధపడతాడు. ఆయన్ని మాట్లాడలేడు. చదువుల్లో ఉన్నంత మాట్లాడడం కానీ, చదువుల్లో ఉన్నప్పుడు ఇట్లా చదవాలి నాన్న, అట్లా చదవాలి నాన్న చెప్పేది. ఒక్కసారిగా చదువు అయిపోయినాక వాడు జాబ్ ట్రైల్స్లో ఉన్నప్పుడు వాడిని ఓదార్చలేకపోతాడు ఏ తండ్రి. నిజంగా జయచంద్రారెడ్డి గారు, మీరు ఏ పార్టీ అనేది నాకు అనవసరం, కానీ మీరు చెప్పినటువంటి విషయం రైతు పట్ల, అలాగే రైతును ఎలా అభివృద్ధి వైపు నడిపించాలి అన్నటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడిగా, మేబీ మీరు చిన్నాడు కావచ్చు కానీ మీకు నమస్కరిస్తూ మీ లక్ష్యం నెరవేరాలి అని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. రెండోది, పక్కనే 70 కిలోమీటర్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే నా గ్రామాన్ని, నా ప్రాంతాన్ని, నా నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేను అన్నటువంటి ఒక ప్రశ్న, పట్టుదల మీ విజన్. బహుశా దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తూ ఇక్కడ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారా? ఇప్పుడు చేశాను సార్, చేశాను. ప్రతి వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ జర్నీలోనే, ఈ జర్నీలో వచ్చినవే ఇవన్నీ. ఎంత చదువుకున్న వాళ్ళు, ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇవన్నీ ఈ జర్నీలో జరిగినవే. ఓకే. దీనికంటే ముందు ఫస్ట్ నుంచి నేను ఆలోచించేది ఒకటే, కాన్స్టిట్యున్సీ డెవలప్ ఎందుకు కాలేదు, ఎందుకు ఇది చేస్తున్నారు, ఒక అవగాహన కలిగిన లీడర్ ఎందుకు రాలేకపోతున్నారు. ఏదో వస్తున్నారు పోతున్నారు, కానీ కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయాలనే ఒక పట్టుదల ఉన్నటోళ్ళు నేను చూడలే. అప్పటి నుంచి నాకు ఇప్పుడు కాదు కానీ ఒక 99-2000 నా ఇంజనీరింగ్ అయిపోయినప్పటి నుంచే ఆ ఒక ప్లానింగ్ తోటే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చినాను తప్ప ఏదో డబ్బులు వచ్చిందను లేకపోతే నా వ్యాపారాలు తిదేవిందని కాదు. ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇంకొకటి ఏళ్ళు చూపించకూడదు. సో ఇప్పుడు నేను పాలిటిక్స్లోకి రావడం వల్ల నా ఫ్యామిలీ సఫర్ కాకూడదు. సో దాంతో సెటిల్ చేసి ఇప్పుడు వీళ్ళ కోసం చేయగలిగింది చేయాలనే ఉద్దేశంతో, అట్ ద సేమ్ టైం ఉన్న అవమానాలు కూడా జరిగినాయి. యాజ్ ఏ ఇండస్ట్రియలిస్ట్గా ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు స్టార్ట్ అప్ ద టమోటా ప్రాసెసింగ్ యూనిట్. ఏదైతే నేను ప్రయత్నం చేసినాను ప్రాసెసింగ్, ఫస్ట్ పాలిటిక్స్ కంటే నేను ఆలోచించింది ఈ టమోటాకి. ఈవెన్ నాకున్న ఆఫ్రికా కంట్రీస్లో, నా 14 కంట్రీస్లో ఉంది, నాకు 8 కంట్రీస్లో నేను డైరెక్ట్ బిజినెస్లో ఉన్నాను. 6 కంట్రీస్లో నా ఫ్రెండ్స్తో ఎంత కొలాబరేషన్ ఉన్నాయి. సో నేను అబ్జర్వ్ చేసింది, నాకు టమోటా అక్కడ మనకు టమోటా కచాప్ కానీ, టమోటో సాస్ కానీ చాలా పెద్ద డిమాండ్. ఈవెన్ నేను ఒక కంట్రీ, మా పార్ట్నర్ వేరే కంట్రీకి, వాళ్ళ బిజినెస్లకి నా బిజినెస్కి ఎవ్రీ మంత్
120 tons ఆఫ్ కచాప్ నేను ఇంపోర్ట్ చేస్తాను ఎక్కడి నుంచి, మలేషియా నుంచి. మలేషియా ఇస్ వెరీ స్మాల్ కంట్రీ కంపేర్ టు అవర్ ఇండియా, నాట్ మోర్ దెన్ ఆంధ్రప్రదేశ్. అట్లాంటి దాంట్లోనే వస్తుంది. మనకి ఇంత ఉంది, దీన్ని ఇట్లా చేస్తామని చెప్పి ఒక ప్రైజింగ్ వేసుకొని ఈరోజు ఇంత ప్రైజింగ్ వాడు కొంటా అన్నాడు. ఎందుకంటే ఎవరైతే మా సప్లయర్స్ కావచ్చు, మా బయర్స్ కానీ, బాస్ యు ఆర్ గోయింగ్, నువ్వు స్టార్ట్ చేయి ఇప్పుడు ఈ బిజినెస్ని అంటే ఆ ఫైల్ తీసుకొని దాదాపు ఒక 2-3 years తిరిగినాను నేను. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఈ తమ్మలపల్లి నియోజకవర్గము, ఈ ఒక్కసారి ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి దీన్ని ఎంతగానో అంత నిర్వీర్యం చేసి నాశనం చేసేసినారు. ఏ ఒక్కటి కూడా ఎవరి చేతిలో ఉండదు. ఏ కాంట్రాక్ట్ వాళ్ళే చేస్తారు. ఈవెన్ ఈరోజు ఒక రోడ్డు వర్క్ కావచ్చు, ఒక సిమెంట్ వర్క్ కావచ్చు, ఏ వర్క్ అయినా కూడా ఇక్కడ జరిగే ప్రతి కాంట్రాక్ట్ పనిలోన మా ఊరోడు, మా నియోజకవర్గం వాడు ₹1 ఆదాయం ఉండదు. ₹1 ఈవెన్ లేబర్కి కూడా పని దొరకదు, ట్రాక్టర్ పని దొరకదు. మా పెట్రోల్ బంకులో డీజిల్ పట్టరు, మా జేసీబీలు వాడరు, మా మ్యాన్ పవర్, మిషన్ పవర్ ఏంది నియోజకవర్గానికి సంబంధించింది ఉండదు. వాళ్ళు బీహార్ నుంచి ఎక్కడైనా తెచ్చుకుంటారు, వేసుకుంటారు. ఈవెన్ మా కాన్స్టిట్యున్సీకి వచ్చే ఫండ్స్ కూడా ఎవరికి తెలియదు. మీ అబ్జర్వేషన్ గమనిస్తున్నప్పుడు కోర్స్ ఈ నియోజకవర్గానికి ఒక మంచి నాయకుడు వచ్చాడేమో అన్న నమ్మకం కలుగుతుంది మీతో మాట్లాడుతుంటే. అలాగే మీకు మరి ఇక్కడ రాజకీయం చూడటానికి మెత్తగానో, సున్నితంగానో, సంస్కారంగానో ఉన్న జయచంద్రారెడ్డి ఇవాళ ఉన్నటువంటి రాజకీయంలో మీకేం పెద్ద బూతులు వచ్చినట్టు లేవు, ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కూడా కనపడలేదా? బూతులతోనే రాజకీయాలు జరగవు సార్. అవును. మన ఎవరైనా కూడా నాయకుడు అనేటోడు, నాయకత్వం అంటే ఏం సార్? నలుగురిని కలుపుకొని నలుగురిని కాపాడగలిగేదే నాయకత్వం. అంతేగాని నలుగురి మీద అజమాయిష్ చేసేది అది డిక్టేటర్షిప్, అది నియంతృత్వం, డిక్టేటర్షిప్ అది. ఆ డిక్టేటర్షిప్ నాకు అవసరం లేదు. నేను డిక్టేటర్షిప్ కావాలంటే బిజినెస్లో చేసుకుంటాను, నాకు పాలిటిక్స్లోకి అవసరం లేదు. కానీ ఈ నాయకత్వం అనేదాన్ని నలుగురిని మంచి చేసి నలుగురిని కలుపుకొని నలుగురు ఉపయోగపడాలనేదే నాకు తెలిసిన రాజకీయం. రెండోది, ఏ పార్టీ అయినా కానీ, ఏ నాయకుడు అయినా కానీ ప్రజలకు ఏం కావాలో గ్రహించాలా, ఏం చేయాలో చెప్పాలా, ఏం చేస్తాడో చెప్పాలా. అంతేగాని ఏదో అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం, పర్సనల్గా ఏదో ఒకటి మాట్లాడడం, లేదంటే ఆపోజిట్ను ఏదో చేయాలని ఇప్పుడు మా ఎమ్మెల్యే చేసినట్టు. ఇవి కోడ్ వచ్చింది, ఎలక్షన్ 3-4 రోజులు 5 రోజులు ఉందనగా కూడా ఇప్పటికీ ఒక ప్రభుత్వ యంత్రాంగం కొంచెం ఉన్న తొత్తులతో చిన్నపాటికి అన్నిటికీ కేసులు పెట్టాలనుకోవడం, పిల్లల్ని హరాస్మెంట్ చేయడం, లేదంటే మధ్యలో కొట్టియడం. ఈవెన్ ఈ మధ్యకాలంలో ఈ 10 రోజుల్లోనే దాదాపు ఒక 10-15 మంది మా కార్యకర్తలను కొట్టినారు. కానీ నేను ఏది వదలలే. ఒకటే చెప్పినా, నేనేమి ఆయనలాగా చదువులేనని కాదు, మనకు అన్నీ తెలుసు, దాన్ని ఏం చేయాలో కూడా తెలుసు. అదే దాంతో నేను డైరెక్ట్ డిఎస్పీకి కొడతాన్నా, సిఐకి కొడతాన్నా, ఎస్ఐకి కొడతాన్నా, సో జరిగింది, ఇది ఇట్లనే ఉండాలా, ఇది కాదని ఏమన్నా చేస్తే నేను ఖచ్చితంగా ప్రైవేట్ కేసులు వేస్తానని చెప్పి బెదిరించి మా వాళ్ళని కాపాడుకుంటాను. మీ సైలెన్స్ అనేది రేపు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎంత వైలెంట్గా ఉండాలో అంత వైలెంట్గా ఉంటుంది. బికాజ్ చట్టంలో ఉన్నటువంటి లోతు, అలాగే నాయకుడికి ఉండేటటువంటి అవగాహన, నాయకుడు అంటే ఎలా ఉండాలి మీరు నిర్వచిస్తున్నారు. ఈ నాయకత్వం అంటే మా నాయనేమి పొలిటీషియన్ కాదు, మా తాత పొలిటీషియన్, కానీ వాళ్ళు కూడా గ్రామ స్థాయిలో వాళ్ళ స్థాయిలో ఒక నలుగురితో ఏదైనా, ఏ పార్టీ అయినా కూడా ఎవరితో అయినా కూడా ముందుగా, నాయన ఫస్ట్ టీడీపీ పుట్టినప్పుడు ఆయన టీడీపీలో ఉన్నాడు, ఉమాశంకర్ రెడ్డితో పాటు ఉన్న వ్యక్తి మా నాన్న. మా తాత కూడా సర్పంచ్గా పోటీ చేసినాడు, సర్పంచ్గా ఉన్నాడు మా అమ్మ వాళ్ళ నాయన. ఎంతో ఉంది కానీ మాకు అంత పెద్దగా మేము రాజకీయాల్లోకి ఏం రాలేదు. నాకు తెలిసింది నేను చెప్పిన, రాజకీయం అంటే ఏంది, నాయకుడు అంటే ఏందంతే. రాజకీయాల్లోకి వాళ్ళు ఎవరైనా కుటుంబ సభ్యులు వెళ్తుంటే
భయపడుతున్నారు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. యువర్ వైఫ్ ఈజ్ ఆల్సో మోస్ట్ హైలీ ఎడ్యుకేటెడ్. ఎందుకు మనకి రాజకీయాలు అవసరమా అని మీరిద్దరు డిస్కస్ చేసుకున్న సందర్భం ఉందా? చాలా ఉన్నాయి సార్, చాలా సందర్భాలు ఉన్నాయి. తన ఎంకరేజ్మెంట్ ఏంటంటే తన ఎంకరేజ్మెంట్ ఎప్పుడు 200% ఉంటుంది. ఓకే. నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఈవెన్ ఒకటేనే కాదు, నేను జాబ్ వదిలేటప్పుడు కూడా మా నాయన మా అమ్మ అయితే ఒప్పుకోలేదు. మా వైఫ్ అయితే గో హెడ్ అండి, జాబ్ సరే ఓకే మన దగ్గర ఉన్నది నువ్వేమంతా చేయడం, ఒక 1 year బ్యాకప్ 2 year బ్యాకప్ మనకి ఫ్యామిలీ గడిచేటట్లు పెట్టుకొని తర్వాత 2 yearsలో పికప్ అయ్యేటట్లు చేసుకోమని తను ఎప్పుడే ఎంకరేజ్ చేస్తాను. ఓకే. సో అక్కడ పోయినాక అక్కడ ఒడిదొడుకులు అయ్యి సక్సెస్ అయినాక కూడా తర్వాత ఈ పాలిటిక్స్లోకి వచ్చేటప్పుడు కూడా ముందుగానే నా ఫ్యామిలీకి నెలకి ఎంత ఎక్స్పెన్సెస్ వస్తుంది, పిల్లల స్టడీస్కి ఎంత వస్తుంది, ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా ప్రపోజ్ చేసిన. ఓకే. నాకున్న దాంట్లో కొంత భాగం దీనికి పెడతాను, ఈ కొంత భాగంలో మనం చేయగలిగింది చేద్దాం అని తను ఒప్పించి దీంట్లో ఎంటర్ కావడం జరిగింది. మీరు అన్నట్లు ఒక కంఫర్టబుల్ లైఫ్, బిజినెస్ క్లాస్లో తిరిగే స్టేటస్, ఓన్ ఫ్లైట్లో తిరిగే స్టేటస్. నాది ఆఫ్రికాలో నేను ఓన్ ఫ్లైట్లో తిరుగుతాను నా బిజినెస్కి, నాకున్న దానికి అక్కడున్న నా లింక్స్తో. ఇవన్నీ తృప్తిని ఇవ్వడం లేదు. ఎక్కడ చూసినా నాకు అనిపించేది ఒకటే, ఈరోజు నేను మలేషియా నుంచి టమోటా కచాప్ కానీ టమోటా సాస్ ఇంపోర్ట్ చేస్తే నాకు ఇక్కడ రైతులు కనిపిస్తాను. నాకు వదనపల్లి మార్కెట్లో పారేస్తానే టమాటా కనిపిస్తాను. టామరిన్ అనేది ప్రపంచంలో ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేసే కాన్స్టెన్సీ నాది, క్రూల్కోట. దానికి ఒక ప్రాసెసింగ్ ఉంది. దాని నెక్స్ట్ వచ్చి టామరిన్కి ఈ పొద్దు టామరిన్ మాకు ఆఫ్రికాలో ఆ గింజలు తీసేసి దాన్ని గుజ్జు అంటారు, జస్ట్ లైక్ పల్ప్. ఆ పల్పును కొంచెం వేస్తారు మామూలు మనకు దాంట్లో. ఇవన్నీ వాళ్ళకు దొరకవు, అక్కడ పండదు ఇది. ఈవెన్ నేను తిరిగిన ఆఫ్రికన్ కంట్రీస్లో 14 కంట్రీస్ నేను తిరిగినాను. నా ఎక్స్పీరియన్స్లో ఎక్కడ కూడా నేను చింత చెట్టు చూడలే. సో అంటే వాళ్ళకు హైయెస్ట్ రైన్ఫాల్, హైయెస్ట్ టెంపరేచర్ ఉండడం వల్ల ఇవి రావు అక్కడ. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి, టమాటో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో వాళ్ళందరూకు లేవు. సెకండ్ ఏంటంటే ఈరోజు కిలో టమాటా మన దగ్గర 10 రూపాయలు, అదే అక్కడ 100 రూపాయలు ఈ కచాప్ రూపంలో. సో డిఫరెన్స్ చూడండి. ఇవన్నీ నేను చేయగలిగితే ఎంతో కొంత నేను పుట్టిండే ఊరికి పెరిగిండే ప్రాంతానికి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతా కదా. దాంతో నేను ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలా, టమాటో ప్రాసెసింగ్ యూనిట్ అని చాలా దృఢ నిశ్చయంతో ప్లాన్ చేసిన. కానీ ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్. మేబీ దిస్ టైమ్ ఐ విల్ బి సక్సెస్ఫుల్. ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు మీ మీద ఒత్తిడి పెంచలేదా? ఇవాళ రాజకీయాన్ని మీరే నిర్వచించారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఒత్తిడి ఏమైనా ఎందుకు వచ్చాను అన్నటువంటి పరిస్థితి ఈ ప్రచారంలో కానీ అలాగే మీ ప్రయాణంలో కానీ అనిపించిన సందర్భం ఏమైనా? నువ్వు పరిగెత్తే కొద్దీ తరిమే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎప్పుడైతే డబ్బులు వెనకలు పరిగెడతావో అది పోతానే ఉంటుంది ముందర. నీ పని నువ్వు చక్కగా చేసుకుంటా అంటే అది నీ వెనక పడబడతాడు. నన్ను తీసుకోని ఇదే బిజినెస్ సీక్రెట్. ఇది నువ్వు అర్థం ఎట్లా చేసుకుంటావు నీ ఇష్టం అన్నాడు. ఇష్టం అనడంతో కాదు, ఒక సిక్ కంపెనీని నా చేతిలో పెట్టాడు. అదే నా ఈరోజు ఇంత ప్రపంచాన్ని క్రియేట్ చేసింది. నేను జీవితంలో కూడా నేర్చుకున్నది దాని తర్వాత లైఫ్, దాని బిఫోర్ లైఫ్ రెండు ఒకటి. దాని బిఫోర్ లైఫ్ ఎంప్లాయీగా, దాని తర్వాత లైఫ్ బిజినెస్ మ్యాన్గా ఎట్లుండాలో ఆయన చెప్పిన 2 వాక్యాల్లో గ్రహించి చేసింది. ఈరోజు మీరన్న ఈ ఒడిదడుకులు కూడా అంతే. మనము సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు మనల్ని 10 మంది ద్వేషిస్తా అన్నారంటే మనకు ముందర అది గోల్ రీచ్ అవుతున్నామని. ఆ గోల్ రీచ్ అయ్యేటప్పుడు ఈ 10 మంది ద్వేషించినా 100 మంది ద్వేషించినా జస్ట్ మనం లర్న్ చేయాలా, వదిలేయాలంతే. ఇక్కడ వినాలా, ఇక్కడ వదిలేయాలా. ఇదే నా సింపుల్ ఫార్ములా. చిన్న వయసులో పెద్ద ఫిలాసఫీ. ఎస్, గుడ్. ఎప్పుడైనా అనుభవం నేర్పుతుంది. చెప్పులు లేకుండా నడిచొచ్చిన వాడికి ఆ విలువ ఏంటో తెలుస్తుంది. రెండోది చిత్రమైనటువంటి లక్షణం, నేను మీ నాయకుడి గురించి మొదట్లో చెప్పాను.
ఆ లక్షణాలు మీలో కనపడుతున్నాయి. ఆయన చెప్పింది ఏంటంటే సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఛాలెంజ్గా తీసుకొని మన సక్సెస్గా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది. అదే లెసన్ మీ దగ్గర మీ అనుభవం చూసినప్పుడు కనిపిస్తుంది. ఇదే పోలిక మీ ఇద్దరిలో కూడా. మంచి గురువు గారిని ఎంచుకున్నారు, మంచి మార్గంలోకి వచ్చారు. రెండోది ఎన్టీఆర్ని మనం గుర్తు చేసుకున్నా కూడా ఒకే ఒక పార్టీ ఈ దేశంలో అతి కొద్ది మంది నాయకుల్లో ఎన్టీఆర్ అనే పదం, ఎన్టీఆర్ అనేటువంటి నాయకుడు అది బీజేపీ వాళ్ళు అన్నట్టుగా రామ మంత్రం కంటే కూడా చాలా పవర్ఫుల్. ద రీజన్ ఇస్ దట్ ఆయన లేనివాడిని, బీదవాడిని, అలాగే చదువుకున్న వాళ్ళని, యువకులను రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యం మీ పార్టీ. అట్ ద సేమ్ టైం మహిళకు గౌరవం పెరగాలి అనంటే ఆస్తి హక్కు ఉండాలి అని గమనించినటువంటి ఒక మేధావిగా. మరొకటి ఆయనలో ద్వేషం కనపడల్లా. నక్సలైట్లను కూడా పిలిచి కూర్చోబెట్టుకొని పక్కన వాళ్ళ ఆలోచనల్ని ఆయన పరిశీలించి ఎలా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్ళొచ్చు అన్నది కూడా ఆ ప్రయత్నం చేసిన నాయకుడి పార్టీలో మీరుండటం, అలాగే ఒక విజనరీగా ఉన్నటువంటి ఆయనతో మీరు ప్రయాణం చేయటం, అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గిఫ్ట్ ఫర్ యూ అండ్ గిఫ్ట్ ఫర్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఆల్సో ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ద స్టేట్ ఆల్సో. ఇంకా జయచంద్రారెడ్డి గారు, చివరిగా ముగిస్తూ మిమ్మల్ని అభినందిస్తూ మరొక్క విషయాన్ని అడగదలుచుకున్నా. రాజకీయాల్లోకి వస్తే యూ హ్యావ్ టు లూజ్ యువర్ ఫ్యామిలీ టైం. ఎంత చేసినా మీలాంటి వాళ్ళకి సమయం సరిపోదు. మేనేజ్ చేసుకోవాల్సిన ప్రమాదం ఉంటుంది, త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది. మాలాంటి సీనియర్ జర్నలిస్టులు రాజకీయం అని అంటే యజ్ఞంతో సమానం అంటే చాలామంది నవ్వేస్తుంటారు. వాళ్ళ అమాయకత్వానికి నేను జాలిపడతాను. నిజానికి రాజకీయాన్ని మించినటువంటి యజ్ఞం మరొకటి ఉండదు జయచంద్రారెడ్డి గారు. పవిత్రమైంది కానీ ఇవాళ కలుషితమైంది. అయినా మీలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. మీ ప్రయాణం మీరు అనుకున్నట్టుగా సాగాలని. మీ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది ఫైనల్గా? ఎనీహౌ ఒక విషయం నేనే చెప్పి ముగిస్తా. మీరు చెప్పిన వాటిల్లో మళ్ళీ రిపీట్ చేసి చెప్తా. ఒకటి, బూతుకు బూతు సమాధానం కాదన్నటువంటి ఒక వ్యక్తిత్వం, ఒక సంస్కారం. అలాగే నాయకుడికి ఉండేటటువంటి లక్షణం ఏంటి అని అంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను, నమ్ముకున్న వాళ్ళను, అలాగే పుట్టినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేవాడు నాయకుడని మీరు చెప్పారు. అలాగే ఇక్కడ పంటలు పండినా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఏమి చేయొచ్చు అన్నది ఆలోచించి ప్రపంచంలో మీ ప్రోడక్ట్ని మార్కెట్గా మార్చేటటువంటి తత్వం. ఈ మూడు చాలా స్పష్టంగా ఉన్నాయి. అలాగే అభివృద్ధి వైపు, అలాగే విలువ తెలిసినటువంటి నాయకుడిగా, ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అనుభవం ఉన్నటువంటి నేతల కంటే కూడా అవగాహన ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గారిని అభినందిస్తూ, అలాగే విషింగ్ ఆల్ ద బెస్ట్. రేపు మీ ప్రభుత్వం వస్తే 100% అసెంబ్లీలో జయచంద్రారెడ్డి అనే నేను అనే మీ ప్రమాణ స్వీకారం కోసం ఇక్కడున్నటువంటి స్థానిక ప్రజలతో పాటు నేను కూడా వెయిట్ చేస్తా. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ అవర్ బ్లెస్సింగ్స్. నేను కూడా చాలామంది మీరు చెప్పినట్లే నాకు కూడా నన్ను కూడా డిసప్పాయింట్ చేసిన సిచ్యువేషన్ ఉంది. ఈ కాలంలో నీలాగుండేటో రాజకీయాలకు పనికొస్తాడనేది ఉండండి. ఇవన్నీ వచ్చినాయి నాకు. నేను చెప్తే కూడా నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవంతా అవుతాయా పోతాయా, నువ్వు ఈరోజు ఎట్లుంది రాజకీయం, వాడిని తిట్టాలా, ఇన్ని తిట్టాలా, ఇది డబ్బులు పెట్టాలా, ఇది పెట్టాలా, అది పెట్టాలంటే నేను ఒకటే చెప్పిన, నేను మామూలు ఎవరు తిట్టినా కూడా ఆ తిట్టులో నా నెగిటివ్ ఎందుకు చూస్తాను. నేను తిట్టుతాన్నాడంటే దాంట్లో నేను ఏం చేయలేదు, ఏం చేసినా ఒకటి. అట్ ద సేమ్ టైం తిట్టినోనికి మనం వేయాల్సింది, నువ్వు తిట్టినావు బాగానే ఉంది, ఎందుకు తిట్టినావు ఇది ఒకటి. ఇది ఇప్పుడు రాజకీయాలు మీరు అన్నట్లు ఖర్చులతో కూడుకున్నవి, ఇప్పుడు ఇవి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే, ఒకటి ఎవరైనా కూడా రాజకీయాలకు రావాలనుకుంటే ఫస్ట్ అయితే ఫ్యామిలీ సేఫ్ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితులు అప్పులు చేసో లేకపోతే క్రేజ్ కోసము
లేకపోతే ఏదో రేపు ఫ్యూచర్లో ఏదో ఇప్పుడు ఈరోజు ఏదో చేస్తాం రేపు పొద్దున్నే ఏందో అయిపోతామనో ఇట్లాంటి ఐడియాలజీ ఉంటే రాజకీయాలు పనికిరావు. పాలిటిక్స్లోకి రావాలంటే ఒకటే లక్ష్యం ఉండాలి. పార్టీ అనేది ముఖ్యం కాదు, నువ్వు పోరాడుతున్న వ్యవస్థ, నువ్వు వచ్చిన తీరు. ఈరోజు చాలామందికి చెప్పిన ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ మాకున్న ఈ ఎమ్మెల్యే మా దౌర్భాగ్య స్థితి ఎట్లుందంటే టీడీపీకి ఓటు వేసినాడంటే వాళ్ళ ఊరికి వీధి లైట్లు ఉండవు, నీళ్లు ఉండవు, రోడ్లు ఉండవు, పెన్షన్లు పెరికేయడం. ఇది చాలాసార్లు నేను ఇదే మన మీడియా పరంగానే చెప్పిన, నాయకుడు అనేటోడు ఎమ్మెల్యే అనేటోడు ఒకడే ఉంటాడు కాన్స్టిట్యున్సీ. ఈ ఒక్కడు పార్టీలు ఓటు అనేది ప్రతి మనిషికి రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఎవరికైనా వేసుకోవచ్చు, వాళ్ళు నచ్చిన నాయకునికి వేసుకోవచ్చు. దాంట్లో మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ నిన్ను ఎన్నుకున్నారు అంటే నువ్వు అందరికీ నాయకుడు. నువ్వు ఒక కుటుంబానికో ఒక పార్టీకో కాదు నువ్వు నాయకుడు, అందరికీ, ఒక కులానికో కాదు, అందరికీ, నీ కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరికీ నాయకుడు అయినప్పుడు నువ్వు విన్ అయినాక అందరినీ సమానంగా చూసుకోగలిగినప్పుడే వాడు నాయకుడు అవుతాడు. ఇట్లాంటి వాళ్ళు ఎట్లుంటారు చూడండి, ఇదే జరుగుతారు. మీ ప్రజలు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఇది ఒక విశిష్టమైన అతిథితోటి లోతైన అవగాహన ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే, మీ రాజేంద్ర.